పిల్లడా జగసెక్కానికైనా వెళ్ళావు సుమా, చూపు మేరలో వెళ్ళావా అంటే మన చూపే ఉండదు. జాగ్రత్త, దేవతా కన్య. దేవతో దయమో, గొర్రెలు మెప్పుకునే వాళ్ళకు మాకెందుకయ్యా పిలబడవా? ఎలా విచ్చిపోతున్నారు? నీ ముఖం చూసామా? నిజంగా? అవునే, నీ తల్లో పూలు కూడా విచ్చిపోతున్నాయి. నన్ను చూసే? మొద్దు ముఖం గరిడిసేవా అని నిన్ను చూసే. వాటి వేళయింది, అవి విచ్చుతున్నాయి. ఆశ టక్కులాడి ఈ సింగారం అంతా ఎవరి కోసమే? కనుక్కుంటాలే ఉండు. సీతమ్మేది? ఎప్పటికే ఏకాంతంలో ఉంటుంది. అలా చూస్తావే? ఆ పాట కంటే నేను అందంగా ఉన్నానా? వాయించు. ఎవరు నువ్వు? మనిషినే. ఎందుకు వచ్చావు? చెప్తుంటేనే, అందుకోసమే. నీ పాట ఎంతో హాయిగా ఉంది. నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే, వింటే. భలే, ఎవరి పిల్లవు? ఎందుకు? నీ పాటకి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్ళకు దక్కని. నేను నీలాగే పుట్టాను, నన్ను నీవు దక్కించుకో. నీ పాట విని మనసు కరిగిపోయింది. ఏది, ఒక్క పాట వాయించు. ఒక్క పాటతో వెళ్ళిపోతావా? నా
ఇదంతా ఏదో మాయగానే ఉంది. ఎప్పటి వల్ల సీతమ్మ ఆడుతూ పాడుతూ పండుకుంది. తెల్లవారేసరికి ఇట్టే మాయమైపోయింది. తోట దొడ్డి అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎవరికి ఏమీ తెలియదట. ఎవరికీ తెలియకుండా నా తల్లి ఏమైపోయింది? గాలికి ఎగిరిపోయింది. ఏమో ఆ కత్తుల ఫోన్లో అడుగు పెట్టడానికి నరుడు తరమా? ఏ గంధర్వులో ఎత్తుకుపోయి ఉంటారు. రేపు నిన్ను నన్ను కూడా ఎత్తుకుపోతారు. అంటే నమ్మొద్దు, చేసిన వాళ్ళెవరో నాకు తెలుసు. ఊరి వాళ్లే. నీ అడుగుల వెంటే వచ్చాను. అయితే మా ఎలమంగన సాయం తీసుకుపో. నేను పోను. ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది? ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా? ఇంతే తప్ప రోజు మా గుర్రెలు వింటాలా? ఆయనకు తెలియకపోతే నేను చెబుతా పదా. అమ్మయ్యో, నీవు రావడమే ఇంకేమన్నా ఉందా? నిన్ను చూస్తే మా నాన్న భగ్గుమనడు. మనం పోవద్దు. అయితే మరి ఏం చేస్తావు? ఏం చేస్తాను? నీ పాటే వింటూ నీతో ఉంటాను. ఇద్దరం ఆడుతూ పాడుతూ హాయిగా ఉందాం. రా, నేను రాను.